ఉద్యోగరీత్యా నేను నా కుటుంబంతో చెన్నై వెళ్ళాము. అక్కడ మేము ఊరికి కొంచెం దూరంలో ఒక బంగ్లా అద్దెకు తీసుకున్నాము. నాకు, నా భార్యకు ఆ ఇల్లు బాగా నచ్చడంతో ఆ ఇంటిని కొనుక్కుందాం అనుకున్నాం. ఆ ఇంటి యజమాని కూడా ఒప్పుకోవడంతో మేము ఆ ఇల్లు కొందామని నిశ్చయించుకున్నాం. మా ఇంట్లో పని చేయడానికి ఒక మధ్య వయసు అమ్మాయిని చెన్నైలో ఎన్నుకున్నాను. ఆమెను ఎన్నో విధాలుగా పరీక్షించాను. ఒక మంచి పని మనిషికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆమెకు ఉండడంతో ఆమెను మా ఇంట్లో పని చేయడానికి ఎన్నుకున్నాము. అన్నట్టు ఆ అమ్మాయి పేరు ముత్తమ్మ. ముత్తమ్మ చాలా శ్రద్ధగా మా ఇంట్లో పని చేస్తూ ఉండేది. మా ఇంట్లో ఎవరికి ఏది కావాలో చెప్పాల్సిన అవసరం లేకుండానే అన్ని అమరుస్తూ ఉండేది. ఆమె తెలివితేటలకు, చురుకుతనానికి తగిన గుర్తింపు ఆమెకు త్వరలోనే లభించింది. అంతా బాగానే ఉన్నది. కానీ ఒక విషయం మాత్రం విచిత్రంగా ఉండేది. ముత్తమ్మ మా ఇంట్లో ఎన్నో రకాల పనులు చేసేది. అంట్ల గిన్నెలు తోమేది, తడిగుడ్డతో నేల తుడిచేది, ఇంకా బాల్కనీలో ఉన్న చెట్ల కుండీలలో నీళ్లు పోసేది. అయితే నీటికి సంబంధించిన ఇన్ని పనులు చేసిన ముత్తమ్మ ఒంటి మీద పొరపాటున కూడా ఒక చుక్క నీరు బిందువును కూడా అనపడలేదు. అంత శ్రమపడి పనిచేసే ముత్తమ్మకి కనీసం చెమట పట్టడం మేము ఏనాడు గమనించలేదు. ముత్తమ్మ ఎంత పని చేసినా చెమట పట్టేది కాదు. అది మాకు ఆశ్చర్యం కలిగించేది. అంతేకాదు, ఎంత కష్టపడ్డా సరే ముత్తమ్మ మొహంలో అలసట అనేది ఏమాత్రం కనిపించేది కాదు. ఇది మనిషా లేక ఎంతమా అని నాకు చాలా సార్లు నాలో నేనే నవ్వుకునేవాడిని. మా కుటుంబం నివసిస్తున్న బంగళా పక్కన ఉన్న చిన్న పెంకుటింట్లో ఉండేది. ఒక రాత్రి విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ రోజు నా భార్య, పిల్లలు అందరం ఎగ్జిబిషన్ కు వెళ్ళి వచ్చి అక్కడి విషయాలు చర్చిస్తూ భోజనం చేస్తున్నాం. మేము ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవ్వడంతో నా భార్య వంట చేయమని ముత్తమ్మకు ముందే ఫోన్ చేసి చెప్పింది. ఎగ్జిబిషన్ లో కనిపించినవన్నీ కొనుక్కొని తిని మరియు తాగి ఆకలి తెచ్చిన నా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినకుండా డైనింగ్ టేబుల్ పక్కన ఉన్న కుర్చీలలో కూర్చొని వాళ్ళ అమ్మతో ఏవో మాట్లాడుతూ ఉన్నారు. సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఆఫీసు పని మీద ఉన్న నేను, నా భార్య, పిల్లలు మాట్లాడుకుంటున్న మాటలను నిశ్శబ్దంగా వింటూ భోజనం చేస్తున్నాము. ముత్తమ్మ ఈరోజు భోజనం బాగా తయారు చేసింది. చూడ్డానికి 30 ఏళ్ల వయసు అమ్మాయిలాగా కనిపించిన వంట మాత్రం చాలా ఏళ్ల అనుభవంతో చేసినట్టు అనిపించింది. ముఖ్యంగా చీమదుంపల పులుసు అదరగొట్టింది. అంతేనా, ఆ పులుసులోకి నంచుకోవడానికి సన్నని అరటికాయ చిప్స్ అంతకన్నా బాగా చేసింది. సహజంగా భోజన ప్రియుడిని అయిన నేను ఆ రోజు ముత్తమ్మ చేతి భోజనం తింటూ స్వర్గాధిపత్యం వచ్చినంత ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇది తింటుంటే నా చిన్నప్పుడు మా నాయనమ్మ చేసినట్టు అనిపించేది. ఇంతలో డ్రాయింగ్ రూమ్ లో ఉన్న వ్యాన్లను క్లింగ్ క్లింగ్ అని మోగింది. నా భార్య, పిల్లలు నాన్ స్టాప్ గా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. నేను ఏకాగ్రతగా భోజనం చేస్తూ ఉన్నప్పటికీ డ్రాయింగ్ రూమ్ లో ఉన్న ఫోన్ మోగడం గమనించకుండా ఉండలేకపోయాను. ఫోన్ లిఫ్ట్ చేయడం కోసం నేను డైనింగ్ టేబుల్ ముందు నుంచి లేవబోయగానే ముత్తమ్మ నన్ను వద్దని చేతులతో వాయిస్తూ తన డ్రాయింగ్ రూమ్ లో ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్లి రిసీవర్ ని ఎత్తి చెవుల్లో దగ్గర పెట్టుకొని హలో అన్నది. అవతల వైపు నుంచి ఎలాంటి సమాధానం లేదు. నేను భోజనం పూర్తి చేసేలోగా దాదాపు 4 సార్లు అలా ఫోన్ రింగ్ అయ్యింది. నా భోజనానికి ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో ముత్తమ్మ పాపం 4 సార్లు తానే వెళ్లి ఫోన్ ఎత్తింది. విచిత్రంగా అవతల వైపు నుంచి ఏ సమాధానం ముత్తమ్మకు వినపడలేదు. నా భోజనం పూర్తి కాగానే నేను డ్రాయింగ్ రూమ్ కి వచ్చి అక్కడ ఫోన్ దగ్గర నుంచొని ఉన్న ముత్తమ్మతో, ఇదిగో ఇంకోసారి ఫోన్ రింగ్ అయితే నువ్వు ఎత్తవద్దు, నేను ఎత్తుతాను. ఈ ఫోన్ చేస్తున్నది ఎవరో నేనే తేల్చుకుంటా అన్నాను కొంచెం చిరాగ్గా. ముత్తమ్మ సరే అన్నట్లుగా తల ఊపి ఫోన్ దగ్గర నుంచి కొంచెం దూరంగా నుంచున్నది. నేను ఫోన్ ఎత్తి మళ్ళీ ఎప్పుడు మోగుతుందా అని దాదాపు రిసీవర్ మీద చెయ్యి ఆనించి ఆతృతగా ఎదురు చూస్తున్నా. సరిగ్గా 5 నిమిషాల తర్వాత
మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ రిసీవర్ చేసి చెవి దగ్గర పెట్టుకుని హలో, ఎవరు మాట్లాడేది అన్నాను గట్టిగా. అవతల వైపు నుంచి ఎవరో కుర్రాడు కంగారుగా ఉన్న స్వరంతో, మీ సార్, మీ పక్కన మీ పని అమ్మాయి ఉన్నట్లయితే మీరు ఏమీ మాట్లాడకుండా కేవలం నేను చెప్పిన మాటకి అవునా కాదా అని మాత్రమే చెప్పండి అన్నాడు. అతని మాటలు నాకు విచిత్రంగా మరియు ఆసక్తికరంగాను అనిపించాయి. సరే, ఏం చెప్తాను చెప్పు అన్నాను. నాకు కొంచెం దూరంగా చేతులు నడుం మీద పెట్టుకొని ఫోన్ వైపు ఏకాగ్రతతో చూస్తున్న ముత్తమ్మను ఒక కంట పరిశీలిస్తూ ఫోన్కి అవతల వైపు నుంచి మాట్లాడుతున్న కుర్రాడి మాటలు వింటున్నా. ఫోన్లో కుర్రాడు మేము ఉంటున్న ఇంటి వివరాలు, మా పని మనిషి రూపురేఖలు బొమ్మ గీసినట్టుగా పూసగుచ్చినట్టుగా వివరంగా చెప్పాడు. అంతేకాదు మా కుటుంబం చాలా ప్రమాదంలో ఉందని కూడా చెప్పాడు. వెంటనే మీరు మీ కుటుంబాన్ని బయటకు తీసుకొని వచ్చి నన్ను నక్కల రోడ్డు ప్రాంతంలో కలవండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఎందుకో ఆ క్షణంలో ముత్తమ్మను చూస్తూ ఉంటే ఏదో తెలియని భయం లాంటి ఫీలింగ్ వాళ్ళంతా పాకింది. నేను నా భావాలను పైకి కనబడకుండా ఏమీ ఎరగని వాడిలాగా కిచెన్ లోకి వెళ్ళాను. అప్పటికి నా బాగా తృప్తిగా భోజనం ముగించి వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కొని ఆపై ప్లాస్టిక్ డబ్బాలోంచి కాస్త వక్కపొడి తీసుకుని నోట్లో వేసుకొని అప్పటిదాకా వాగి వాగి కూర్చోడుగా నిద్రపోతున్న పిల్లలి భుజాల మీద చేతులు వేసి నడిపించుకుంటూ తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నది. ముత్తమ్మ గబగబా కిచెన్ లోకి వచ్చి ఎంగిలి పళ్ళాలు కడగడం మొదలు పెట్టింది. నేను నా భార్యతో, రేవతి, మా అమ్మకి సీరియస్ గా ఉన్నదట, మనం వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి, పిల్లల్ని లేపు, వాళ్ళని కూడా తీసుకెళ్దాం అన్నాడు గొంతులో కొద్దిపాటి వణుకుతో. అయ్యో, అత్తగారికి సీరియస్ గా ఉన్నదా? మొన్నటిదాకా బాగానే ఉన్నదిగా, ఇప్పుడు ఏమైంది అని ప్రశ్నల వర్షం కురిపించింది. నా భార్య కొంచెం కంగారు మనిషి. అంత టెన్షన్ లోనూ ఆమె ప్రశ్నలకు నాకు చాలా కోపం వచ్చింది. నా భార్యకు సమయం సందర్భం ఉండదు. ఎప్పుడు నా మీద కానీ పిల్లల మీద కానీ వీలున్నప్పుడల్లా నాన్ స్టాప్ గా ప్రశ్నలు కురిపిస్తూ ఉంటుంది. విచిత్రం ఏమిటంటే ఆమె ప్రశ్నలు వేస్తుందే కానీ వాటికి వచ్చే సమాధానాన్ని పొరపాటును కూడా వినదు. ఆమె తన అలవాటు ప్రకారమే అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రశ్నలు వదిలింది. నేను ఆ సమయంలో ఆవేశపడడం సరికాదు అని నా కోపాన్ని నిగ్రహించుకొని పిల్లల్ని వెంటనే రెడీ చేయి, నేను షెడ్డులో నుంచి కారు బయటకు తీస్తాను అన్నాను. నా ముఖంలో కనిపిస్తున్న చిరాకును గమనించిన నా భార్య ఆపై నోరెత్తకుండా అప్పటికే గురక పెట్టి నిద్రపోతున్న నా కొడుకుని ఒక కొట్టింది. వాడు ఉడికిపడి నిద్ర లేచాడు. చడి చప్పుడు లేకుండా నిద్రపోతున్న నా కూతుర్ని ఒక ఊపు ఊపింది. అది వెంటనే కళ్ళు తెరిచి గుడ్లు మిటికరించి వాళ్ళ అమ్మ వైపు చూడడం ప్రారంభించింది. నా భార్య వెంటనే వాళ్ళిద్దరిని బయటకు తీసుకెళ్లడానికి సిద్ధం చేసే ప్రయత్నంలో పడింది. నేను గబగబా సేఫ్టీ లాకర్ నుంచి ఒక 1000 రూపాయల నోట్ల కట్టను బయటకు తీసి నా జేబులో పెట్టుకొని ఆపై డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న కారు తాళాలు తీసుకొని కారు షెడ్డు వైపుకు నడిచాను. అప్పటి వరకు మౌనంగా నించున్న ముత్తమ్మ గబగబా కారు స్టార్ట్ చేయబోతున్నా నా దగ్గరికి వచ్చి, అయ్యగారు, నేను కూడా మీతో వస్తాను, నేను ఒక్కదాన్నే ఇంకా ఉండలేను, నాకు ఒంటరిగా ఉండాలంటే భయం అయ్యగారు అన్నది భయంతో కూడిన స్వరంతో. ఆ క్షణంలో తనను చూస్తే నిజంగా ఏదో దయ్యాన్ని చూసి తను భయపడినట్టుగా అనిపించింది. నేను కొంచెం కఠినమైన స్వరంతో, ముత్తమ్మ, నువ్వు కూడా వచ్చేస్తే ఇంట్లో దొంగలు పడతారు, ముందు మేము వెళ్ళి అమ్మని చూసి వస్తాము, కావాలంటే రేపు ఉదయం నువ్వు కూడా వద్దువు గాని అని అన్నాను. ముత్తమ్మ ఇక చేసేది ఏమీ లేక సరే అన్నట్టుగా తల ఊపింది. ఇంతలో నా భార్య పిల్లలు కారు ఎక్కారు. నేను కారు స్టార్ట్ చేసి రోడ్డు వైపుగా పోనించాను. 20 నిమిషాలలో మేము మా అత్తగారింటికి చేరుకున్నాం. ఆ అర్ధరాత్రి సమయంలో మేము ఉన్న పరిస్థితికి మా అత్త మామ మాకు దగ్గరగా ఉండడం మాకు అదృష్టమని అనుకోవాలి. నేను నా భార్య పిల్లలు దించేసి నేను ఇప్పుడే
10 నిమిషాల్లో వస్తాను అని నా భార్యకు చెప్పి ఆ కుర్రాడు చెప్పిన నక్కల రోడ్డుకు బయలుదేరాను. కొద్దిసేపటికి నేను నక్కల రోడ్డుకు చేరుకున్న కారు రోడ్డుకు ఒక పక్కకు ఆపి డోరు తీసి దిగాను. నా షర్ట్ జేబులో నుంచి సిగరెట్ అంటించుకున్నాను. అప్పుడు నా చేతికి ఉన్న గడియారం 1 గంట కొట్టింది. సమయం అర్ధరాత్రి అవ్వడంతో అక్కడ జన సమూహం అంతగా లేదు. కానీ అప్పుడప్పుడు కొన్ని వాహనాలు శబ్దాలు జుయ్యమంటూ శబ్దం చేసుకుంటూ వెళ్తున్నాయి. ఎవరో నన్ను గమనిస్తున్నట్టు, నా చుట్టూ తిరుగుతూ ఉన్నట్టు అనిపించడంతో నేను కారులో కూర్చొని అతని కోసం వేచి చూస్తున్నా. అతను ముత్తమ్మ నుంచి ఎందుకు దూరంగా రమ్మన్నాడు? అసలు ముత్తమ్మకి ఆ కుర్రాడికి సంబంధం ఏమిటి అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉండగా నా చేతిలో ఉన్న సిగరెట్ పూర్తిగా కాలి సిగరెట్ నిప్పు నా చేతి వేళ్ళని చురుక్కుమనిపించింది. ఇంతలో నా కారు వెనక ఒక బైక్ వచ్చి ఆగింది. అతడు హడావిడిగా బైక్ దిగి కారు డోరు తెరిచి నా పక్కన కూర్చున్నాడు. అతని ముఖంలో భయంతో కూడిన తొందరపాటుతనం కనిపించింది. అతని వయసు 30 ఏళ్ళు ఉంటుంది. అతను నన్ను పలకరించిన వెంటనే నేను, మిస్టర్, నీకు నా ఫోన్ నంబర్ ఎలా తెలుసు? అసలు ఎవరు నువ్వు? మా కుటుంబానికి ఏదో ప్రమాదం ఉంది అన్నావుగా, ఏమిటది? పైగా మా పని మనిషికి తెలియకుండా మమ్మల్ని బయటకు వచ్చేయమని చెప్పావు. ఏమిటి ఇదంతా? ఏం జరుగుతుంది అని అన్నాను కొంచెం కంగారుగా. ఆ అర్ధరాత్రి సమయంలో నా గొంతు నాకే విచిత్రంగా అనిపించింది. ఆ యువకుడు తల అడ్డంగా ఊపుతూ, సారీ సార్, మీకు ఈ సమయంలో ఇబ్బంది కలిగించడం నాకు బాధగానే ఉంది. కానీ నాకు వచ్చిన సమస్య మీకు రాకూడదని భావించి ఇలా మిమ్మల్ని రమ్మన్నాను. నన్ను క్షమించండి అన్నాడు. అతడి మాటలు నాలో ఏదో తెలియని ఉత్కంఠ కలిగించాయి. అప్పుడు నేను, ఇంతకు సంగతి ఏంటి? ఎందుకు రమ్మన్నావో చెప్పు అని అన్నాను. అతడు జోబీలో నుంచి ఒక సిగరెట్ డబ్బా తీసి, మీరు ఏమీ అనుకోకపోతే అని అనగా నేను కూడా సరే అన్నట్టు తల ఊపి కారు దిగాను. నాతో పాటు అతడు కూడా కారు దిగి నాకు ఒక సిగరెట్ ఇచ్చి వెలిగించాడు. అతను తన సిగరెట్ను గట్టిగా ఒక్కసారి పీల్చి పొగ వదిలి, సార్, ఇప్పుడు మీ ఇంట్లో పనిచేస్తున్న ముత్తమ్మ కొన్ని నెలల ముందు మా ఇంట్లోనే పనిచేసేది అని చెప్పసాగాడు. ఇంతకు ఆ యువకుడు ఏం చెప్పాడు అనేది రేపటి కథలో విందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆకలి కొట్టుకోమది. పగలు కొట్టవా? పగలు కొట్టు. ఏయ్ గలీజ్ అంతా. కిందేసి కింద ఆడుకో. అట్లా వద్దు, అవి అయిపోయేలకు చాలా టైం పడుతుంది. ఒక్కసారి తొక్కు.